ఫ్రెండ్స్, కోల్కతా రేప్ కేసులో కొన్ని విషయాలను ఖచ్చితంగా బయటకు రాకుండా హాస్పిటల్ జోక్యం చేసుకుంది. డాక్టర్ పైన కేవలం సంజయ్ రాయ్ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది వ్యక్తులు రేప్ చేశారని చెప్పడానికి కొన్ని ఆధారాలు దొరికాయి. వాటిని గమనిస్తే ఈ కేసులో ఇంకా ఎంతో మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని క్లియర్గా తెలుస్తుంది. హాస్పిటల్ వాళ్ళ పేర్లను బయటకు రాకుండా చేస్తుంది. ఎందుకంటే నేరం జరిగిన 5వ రోజుకే 20 మీటర్ల దూరంలో కన్స్ట్రక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు. నేరం జరిగిన చోట ఉన్న సెమినార్ హాల్లో ఉదయం 7:30కి డాక్టర్ బాడీని గుర్తించారు. ఆ తర్వాత రెనోవేషన్ వర్క్ మొదలైంది. యాక్చువల్గా ఏ నేరం జరిగినా కానీ ఆ క్రైమ్ సీన్ ని పోలీసులు మూసేస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. చాలా మంది సంజయ్ రాయ్ ఒక పొలిటికల్ పార్టీకి చెందినవాడని, తన రాజకీయ బలంతో ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కోల్కతా పోలీసులని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు గమనిస్తే ఎవిడెన్స్ ని ఖచ్చితంగా ట్యాంపరింగ్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. అసలు దీని గురించి తెలుసుకోవడం కోసం ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో 31 ఏళ్ల పీజీ డాక్టర్ని హాస్పిటల్లోని సెమినార్ హాల్లో కొంతమంది వ్యక్తులు రేప్ చేసి చంపేశారు. ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఆమె కళ్ళు, నోరు మరియు ప్రైవేట్ పార్ట్స్ నుంచి చాలా రక్తం వచ్చింది. అలానే ఆమె శరీరం పైన అసలు బట్టలు కూడా లేవు. ఆ రోజు రాత్రి ఆ డాక్టర్కి 36 గంటల షిఫ్ట్ పడింది. యాక్చువల్గా డాక్టర్లు ఎమర్జెన్సీ ఇంకా పేషెంట్ కేర్ కోసం హాస్పిటల్లో చాలాసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలా ఆమె కూడా 36 గంటల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి భోజనం, స్నానం ఏది చేయాలన్నా హాస్పిటల్లోనే చేయాలి. ఆ రోజు 24 గంటలు పనిచేసిన తర్వాత ఆమె తన 4 ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేయడానికి సెమినార్ హాల్కి వెళ్ళింది. అక్కడ వాళ్ళు నీరజ్ చోప్రా యొక్క ఒలింపిక్ మ్యాచ్ని చూశారు. రాత్రి 3 గంటలప్పుడు వాళ్ల డిన్నర్ పూర్తయిన తర్వాత ఆ డాక్టర్ ఫ్రెండ్స్ అందరూ తిరిగి పనిచేయడానికి వెళ్లిపోయారు. కానీ తను మాత్రం కాసేపు రెస్ట్ తీసుకోవాలని సెమినార్ హాల్లోనే పడుకుంది. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం సుమారు ఉదయం 4 గంటల సమయంలో సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి వెళ్లాడని తెలిసింది. అతను ఆ డాక్టర్పై శారీరకంగా దాడి చేసి రేప్ చేశాడు. 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆమె చనిపోయింది. సరిగ్గా ఉదయం 7:30 గంటలకు ఆమె డెడ్ బాడీని గుర్తించారు. కానీ ఫస్ట్ డాక్టర్ డెడ్ బాడీని ఎవరు చూశారనే విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఆమె డెడ్ బాడీని 7:30కి గుర్తించారు. కానీ ఆ డాక్టర్ తల్లిదండ్రులకి ఈ విషయాన్ని 10:30కి చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్లు హాస్పిటల్కి వచ్చేశారు. ఆ తర్వాత కూడా వాళ్లు తమ కూతురి డెడ్ బాడీని చూడడానికి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. దాదాపు మరో 3 గంటల పాటు వాళ్లు తమ కూతురిని చూడడానికి అనుమతి దొరకలేదు. విక్టిమ్ అమ్మానాన్న మాత్రం ఆమెను ఒక్కసారైనా చూపించమని ఏడుస్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా వాళ్ళని లోపలికి అనుమతించలేదు. 4 గంటల తర్వాత చివరకు వాళ్ళని లోపలికి పంపించారు. కానీ తమ కూతురి శరీరం అలా ఉండడం వాళ్ళు చూడలేకపోయారు. ఆ అమ్మాయి శరీరం పైన అస్సలు బట్టలు లేవు. బాడీ పార్ట్స్ నుంచి రక్తం ఆగకుండా వస్తూనే ఉంది. అమ్మాయి డెడ్ బాడీ ఎలా ఉంది అంటే దాన్ని చూసి ప్రతి ఒక్కరికి అది ఖచ్చితంగా మర్డర్ అని అర్థమవుతుంది. కానీ హాస్పిటల్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా దీన్ని సూసైడ్ కేసుగా మార్చే ప్రయత్నం చేసింది. అసలు క్లియర్ కేసుని హాస్పిటల్ ఎందుకని సూసైడ్ కేసుగా మలిచే ప్రయత్నం చేసింది? డెడ్ బాడీని కనుక్కున్న వెంటనే వాళ్లు తన పేరెంట్స్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అలానే తన పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా 3 గంటల పాటు వాళ్ళని ఎందుకు వెయిట్ చేయించారు? హాస్పిటల్ ఎవరినైనా కాపాడడానికి ప్రయత్నించిందా? లోపల ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా? ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అటాప్సీ చేయకముందే, కొంచెం కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఆమెకి సైకోసిస్ అనే ఒక వ్యాధి ఉందని, అందుకే ఆమె సూసైడ్ చేసుకుందని ఎందుకు చెప్పాడు? ఇంత జరిగిన తర్వాత కూడా హాస్పిటల్ ఏదో ఒక విధంగా ఈ కేసుని తప్పుదారి పట్టించాలని చూసింది. కానీ ఈ విషయం హాస్పిటల్లోనే మిగిలిన డాక్టర్స్ అందరికీ తెలిసిన వెంటనే దీనికి వ్యతిరేకంగా వాళ్ళ నిరసన తెలియజేశారు. అలా ఈ న్యూస్ ఇండియా అంతా తెలిసి ఇది ఒక వైరల్ న్యూస్గా మారింది. ప్రతి చోట ఆమెకి న్యాయం జరగాలని ర్యాలీలు నిర్వహించారు. మరుసటి రోజు బాడీకి పోస్ట్ మార్టం చేశారు. డాక్టర్స్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని చూసి షాక్ అయ్యారు. ఈ రిపోర్ట్లో ఆ డాక్టర్పై జరిగిన అత్యాచారంలో ఆమెని చాలా దారుణంగా కొట్టారని, అలానే ఆమె రైట్ హ్యాండ్ ఇంకా లిప్స్ చాలా దారుణంగా గాయపరచబడ్డాయని తెలిసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇది ఖచ్చితంగా సూసైడ్ కాదు, మర్డర్ అని కన్ఫర్మ్ అయింది. ఈ రిపోర్ట్ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. అందులో 4 గంటలకి సంజయ్ రాయ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్కి వెళ్లడం క్లియర్గా రికార్డ్ అయింది. సెమినార్ హాల్లో పోలీసులకి ఒక బ్లూటూత్ కూడా దొరికింది. అది సంజయ్ ఫోన్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. అంటే అతనికి ఈ కేసుకి సంబంధం ఉందని కన్ఫర్మ్ అయింది. పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. అతను కూడా అతని నేరాన్ని వెంటనే అంగీకరించాడు. అసలు ఈ సంజయ్ రాయ్ ఎవరు? నిజానికి సంజయ్ రాయ్కి హాస్పిటల్కి ఏ సంబంధం లేదు. అతను స్టాఫ్ మెంబర్ కాదు.
లేదా మెడికల్ ఫీల్డ్కి చెందినవాడు కాదు. కానీ 2019 నుండి అతను కోల్కతా పోలీసులతో కలిసి సివిక్ వాలంటీర్గా పనిచేశాడు. సివిక్ వాలంటీర్స్ అంటే పోలీసులకి కొన్ని చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తారు. అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ లాంటి విషయాల్లో హెల్ప్ చేస్తారు. సంజయ్ కూడా అలాంటి ఒక సివిక్ వాలంటీరే. అతను కోల్కతా పోలీస్ టీషర్ట్లను వేసుకుని తిరిగేవాడు. అలానే తన బైక్ పైన కూడా కోల్కతా పోలీస్ ప్లేట్ని పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఒక హాస్పిటల్లో విజిటింగ్ అవర్స్ తర్వాత పేషెంట్ తల్లిదండ్రులకు కూడా అనుమతి ఉండదు. అలాంటిది ఇతనికి రాత్రిపూట 4 గంటలకి లోపలికి వెళ్లడానికి అనుమతి ఎలా దొరికింది? గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఇతన్ని ఎందుకు ఆపలేదు? అసలు ఇన్సిడెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు బయటపెట్టలేదు? ట్విట్టర్లో ఆర్జికార్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కొన్ని వీడియోస్ని పోస్ట్ చేస్తున్నారు. అందులో క్రైమ్ సీన్కి సరిగ్గా 20 మీటర్ల దూరంలో రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. పోలీసులు కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. ఎక్కువ శాతం క్రైమ్ సీన్ని చాలా దూరం వరకు సీల్ చేస్తారు. అలాంటిది ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేయడానికి అనుమతి ఎలా దొరికింది? ఈ కన్స్ట్రక్షన్ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడానికి చేశారా? ఇది సంజయ్ రాయ్ చేసిన మొట్టమొదటి నేరమేం కాదు. ఈ సంఘటన జరిగే కొన్ని వారాల ముందు ఒక ఫీమేల్ డాక్టర్ సంజయ్ రాయ్ తనతో చెడ్డగా ప్రవర్తించాడని కంప్లైంట్ చేసింది. కానీ పోలీసులు దీనిపై అస్సలు స్పందించలేదు. ఈ కేసుకి ముందు ఇంకొక మహిళ లాల్ బజార్ పోలీస్ స్టేషన్లో 3 నెలల నుంచి సంజయ్ నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని కంప్లైంట్ చేసింది. ఒకసారి అతను హాస్పిటల్లో మెడిసిన్స్ తీసుకోవడానికి వచ్చాడు. ప్రిస్క్రిప్షన్ ద్వారా అతను తన నెంబర్ని కనిపెట్టాడు. ఆ తర్వాత అతను ఆమెని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. తనని ఒకసారి కలవమని బెదిరించాడు. ఈ విధంగా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా లాల్ బజార్ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సంజయ్ రాయ్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని ఫోన్లో పాన్ వీడియోస్ని కూడా పోలీసులు గుర్తించారు. అతని గురించి ఇరుగు పొరుగు వారిని అడిగినప్పుడు సంజయ్కి 4 సార్లు పెళ్లైందని, అతని చెడ్డ ప్రవర్తన వల్ల 3 భార్యలు అతన్ని వదిలేసి వెళ్లిపోయారని చెప్తున్నారు. 4వ భార్య క్యాన్సర్ వల్ల చనిపోయింది. ఇతనిపై ఇన్ని కేసులున్నా సరే పోలీసులు అసలు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? సంజయ్ చరిత్ర గురించి తెలుసుకుంటే అతను ఒక పెద్ద నేరస్తుడని తెలుస్తుంది. అయినా కూడా అతను ఒక సివిక్ వాలంటీర్గా ఎలా మారాడు? ఇలాంటి గవర్నమెంట్ పోస్ట్ కోసం మినిమం బ్యాక్గ్రౌండ్ చెక్స్ అయితే ఉంటాయి. అవేవీ పట్టించుకోకుండా సంజయ్కి సివిక్ వాలంటీర్గా ఎలా జాబ్ ఇచ్చారు? అసలు ఎందుకని సంజయ్ని కాపాడాలని చూస్తున్నారు? అతనికి ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? సంజయ్ని అరెస్ట్ చేసి కేసులో ఇన్వాల్వ్ అయిన మిగిలిన వ్యక్తులని కాపాడాలని అనుకుంటున్నారా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం మర్డర్ని ఒకరే చేయలేదని క్లియర్గా తెలిసింది. ఇది ఒక గ్యాంగ్ రేప్. అలాంటప్పుడు మిగిలిన నేరస్తులు ఎక్కడ? మన సమాజం ఇప్పుడు అన్యాయం జరిగిన వారికి తోడుగా ఉండకుండా వాళ్ళకి వ్యతిరేకంగా మారుతుంది. వాళ్ళు అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని, అలానే రాత్రిపూట బయట తిరగడం వల్ల ఇలా జరిగిందని చాలామంది చెప్తుంటారు. కానీ ఈ కేసులో మాత్రం ఆమె తన హాస్పిటల్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంది. అలానే మంచి బట్టలు వేసుకుంది. అయినా కూడా ఆమెపై అత్యాచారం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం వేసుకున్న బట్టల గురించి కాదు, సంజయ్ రాయ్ లాంటి మనుషుల వల్ల. నిర్భయ కేసులో నిందితులకి 7 సంవత్సరాల తర్వాత జైలు శిక్ష పడింది. అందరికీ వాళ్లే నేరం చేశారని బాగా తెలుసు. అయినా కూడా వాళ్లకి శిక్ష వేయడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఈ కేసులో సంజయ్ రాయ్కి శిక్ష పడడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఫ్రెండ్స్, మనం మాత్రం న్యాయం దొరికే వరకు పోరాడుతూనే ఉందాం.